హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏమైనా తినాలనిపిస్తుంది ఛానల్. ఈరోజు నేను చేసే రెసిపీ రేగిపళ్ళ ఆవా. ఇది చేయడానికి మిక్సీ జార్ పెట్టుకొని ఇందులోకి పండు మిర్చిని కట్ చేసుకొని వేసుకోవాలి. ఇక్కడ మీకు చూపించడానికి కొన్ని పండు మిర్చిని మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను. మీరు సంవత్సరానికి మిర్చి పేస్ట్ స్టోర్ చేయాలనుకుంటే కిలో పండు మిరపకాయలకి 1/2 కిలో సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేపించుకోండి. ఇందులోకి పొట్టు తీసుకున్న ఎల్లిపాయలని వేసుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇట్లా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇదంతా ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెని తీసుకొని 1/2 కేజీ పుల్లటి రేగి పండ్లని ఇట్లా తొడమలు తీసుకొని తీసుకోవాలి. గట్టిగా ఉండే రేగి పళ్ళని ఇట్లా చూసుకొని తీసుకోవాలి. 1/2 కిలో రేగి పళ్ళని ఖరాబ్ అయినవి ఏం లేకుండా ఇట్లా తొడమలు తీసుకొని తీసుకోవాలి. ఇందులోకి కొంచెం పసుపు వేసుకోవాలి. 1/2 కిలో రేగి పళ్ళకి 50 గ్రాముల ఉప్పు వేసుకోవాలి. పచ్చిమిర్చిని ఇట్లా కట్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చిమిర్చిని ఇందులోకి వేసుకోవాలి. చిక్కుడుకాయలని ఇట్లా పొడుగ్గా చుంచుకొని తీసుకోవాలి. చిక్కుడుకాయలు ఇందులో వేసుకోవాలి. 1/2 కిలో రేగిపళ్ళకి 25 గ్రాముల ఆవపొడిని వేసుకోవాలి. రేగిపళ్ళు మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి. ఇవి ఒకసారి కలుపుకొని ఒక గాజు డబ్బాలోకి స్టోర్ చేసుకోవాలి. ఇట్లా గాజు డబ్బాలోకి స్టోర్ చేసుకొని మీరు 6 మంత్స్ వరకు వాడుకోవచ్చు. లేదంటే పండు మిర్చి కారం కలుపుకొనైనా స్టోర్ చేసుకోవచ్చు. ముందుగా మనం గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న కారంలోకి తగినంత రేగిపండ్ల మిశ్రమం వేసుకోవాలి. మీరు ఒకేసారి మొత్తమైనా కలుపుకొని పెట్టుకోవచ్చు. లేదంటే కావాల్సినప్పుడు పండు మిర్చి కారంలోకి ఇట్లా కొద్ది కొద్దిగా అయినా కలుపుకొని తీసుకోవచ్చు. ఇప్పుడు పోపు కోసం గిన్నెను పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఇందులోకి ఎండుమిరపకాయ ముక్కల్ని వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దంచుకున్న ఎల్లిపాయల్ని వేసుకోవాలి. ఇందులోకి కొంచెం మెంతుల పొడిని వేసుకోవాలి. ఇదంతా చల్లారిన తర్వాత ఇందులోకి వేసుకొని కలుపుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే రేగిపళ్ళ ఆవా రెడీ అయిపోయింది. ఇది ఉప్మాలోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది. ఇది మీరు కూడా ట్రై చేయండి. అండ్ మీకు ఎట్లా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి.